ఓలన్నో వెల్కమ్ టు విలేజ్ ఆర్తి లాగ్స్. ఎలా ఉన్నారు గాయస్? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న నైట్ అయితే మా ఊళ్ళో శ్రీరామనవమి కళ్యాణం అయితే జరిగిందనమాట. ఏంటక్క శ్రీరామనవమి కళ్యాణం విగ్రహాలకు కదా జరిగింది, మీ ఊళ్ళో ఏంది పటం అయితే పెట్టున్నారని అంటారా? మా ఊళ్ళో అయితే విగ్రహాలు లేవనమాట. అందుకే మేము పటం అయితే పెట్టుకొని చేసుకుంటాము. పటానికి కళ్యాణం ఎలా చేశారు అక్క అని డౌట్ వస్తుంది కదా, చెప్తానేనండి. పటానికి కళ్యాణం ఎలా చేస్తామంటే మా ఊరు పూజారి అయితే మంత్రాలు అయితే చదువుతూ ఉంటారు. మా ఊరు పెద్దవాళ్ళంతా కలిసి ఇంకా ఆ పటాన్ని తెచ్చి ఉయ్యాల్లో అయితే పెడతారనమాట. మా ఊళ్ళో ఉయ్యాలైతే కట్టుంటారు. ఆ పటం అయితే ఉయ్యాల్లో పెట్టి ఇంక పూలమాల వేసి అలా అక్షింతలు వేసి ఇంక పూలైతే వేస్తూ ఉంటారు. పూజారి మంత్రాలు చదివే కుందికి ఇంకా అందరూ కలిసి ఇంకా ఆ ఉయ్యాలనైతే ఊపుతూ ఉంటారనమాట. అలా కొన్నిసేపు భజన పాటలు అన్నీ పాడుతారు. ఇంకా ఆడికైతే కంప్లీట్ అయితే చేసేస్తారనమాట కళ్యాణం. ఇంక కళ్యాణం అయిపోయిన వెంటనే ఇంక సదుంపులు అయితే వేసేస్తారనమాట. సీతారాములకి పేరు మీద ఇద్దరు పేర్ల మీద అయితే ఇంక మా ఊరు వాళ్ళంతా సదుంపులు అయితే వేసేస్తారు. సదుంపులు అయిపోయిన వెంటనే ఇంక అన్నదానం అయితే చేస్తారనమాట. ఆ వంతు వాళ్ళైతే అన్నదానం చేస్తారు. సింపుల్గా వాళ్ళకున్నంతలో అయితే అన్నదానం చేసేస్తారు. అన్నదానం అయిపోయిన వెంటనే ఇంక దేవుడిని అయితే ఊరేగిస్తారనమాట ఊరంతా. ఇంకో దేవుడంతా ఊరేగింతంతా అయిపోయిన వెంటనే ఇంక మరుసనాడు అయితే వసంతాలు అయిపోతాయి. వసంతాలు శ్రీరామనవమి కళ్యాణం అయిపోయిన వెంటనే ఇంక వసంతాలు అయితే స్టార్ట్ అవుతాయి అనమాట. ఇంక వసంతాలు అయితే ఈరోజు అనమాట. ఈరోజు సాయంత్రం కంతా వసంతాలు అయితే కంప్లీట్ అయిపోతాయి మా విలేజ్లో అయితే. మా విలేజ్లో వసంతాలంతా కంప్లీట్ చేసుకొని మేమైతే బైనపల్లికి అయితే వెళ్తామన్నమాట. ఎందుకంటే బైనపల్లి ఎప్పుడైతే లాస్ట్ ఉంటుందో మా ఊళ్ళో కూడా అప్పుడే లాస్ట్ ఉంటుందన్నమాట. బైనపల్లిలో మా ఊళ్ళో వసంతాలంతా కంప్లీట్ చేసుకొని మేము బైనపల్లికి అయితే వెళ్తాము. బైనపల్లి అయితే చాలా బాగా చేస్తారనమాట. శ్రీరామనవమి లాస్ట్ పొద్దు చాలా బాగా డెకరేషన్ చేస్తారు. అలాగే కోలాటము, భజన, అలాగే డీజే సాంగ్స్, అలాగే డ్యాన్సులు పిలిపిస్తారు. రకరకాల వేషాలు అయితే వేస్తారనమాట. చాలా బాగుంటుంది. 4 ఊర్లు దేవుళ్ళు ఒకసారి కలిసినప్పుడు ఆకాశము భూమి రెండు దద్దరిల్లిపోయి అంత టపాసులు అయితే పేలుస్తారనమాట. చుట్టుపక్కల ఉండే జనాభా కూడా చాలామంది అయితే వస్తారు. ఈ ప్లేస్ అయితే చాలామందికి తెలుసు అనమాట. మన రైల్వే కోడూరులో చిటివేలికి వెళ్ళే దారిలో బైనపల్లి అనే ఊరు ఉంటుందన్నమాట. దాన్ని ఎర్రమెట్ట కూడా అంటారు. అక్కడే అనమాట ఈ పండగ అంతా చేసేది. శ్రీరామనవమి లాస్ట్ పొద్దు చాలా అంటే చాలా బాగా చేస్తారు. చాలామందికి ఈ ప్లేస్ తెలుసు అనమాట. అలాగే మన ఫాలోవర్స్ ఎంతమంది వచ్చారు వీడియో కింద అయితే కామెంట్ చేసేయండి. అలాగే ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మన ఫాలోవర్స్ ఎంతమంది వచ్చారు వీడియో కింద అయితే కామెంట్ చేయండి. ఓకే గాయస్, బాయ్.